రాజధాని అమరావతి ప్రాంత మహిళలను కించపరిచేలా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. 3 రోజుల విచారణ అనంతరం ఆయన్ను ఇవాళ ఉదయం మంగళగిరి ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. నేటితో పోలీస్ కస్టడీ ముగుస్తూ ఉండడంతో నిందితుడు కృష్ణంరాజును పోలీసులు తిరిగి మంగళగిరి కోర్టుకు తీసుకువచ్చారు. విచారణలో భాగంగా అమరావతి ప్రాంత మహిళలను ఉద్దేశించి తాను చేసిన దారుణమైన వ్యాఖ్యలని, తాను చేసింది తప్పేనని జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత అమరావతి అక్క చెల్లెమ్మలకు క్షమాపణ చెబుతూ ఓ వీడియోను విడుదల చేస్తాను అని చెప్పినట్లుగా సమాచారం. తనకు ఉన్న బలహీనతను సాక్షి మీడియా సంస్థ పావుగా వాడుకుంది అంటూ కృష్ణంరాజు స్టేట్మెంట్ ఆవేదన వ్యక్తం చేసినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. రాజధాని అమరావతి ప్రాంత మహిళలను కించపరిచే విధంగా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు వివిఆర్ కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. 3 రోజుల విచారణ అనంతరం ఆయన్ను ఇవాళ ఉదయం మంగళగిరి ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. నేటితో పోలీస్ కస్టడీ ముగుస్తూ ఉండడంతో నిందితుడు కృష్ణంరాజును పోలీసులు తిరిగి మంగళగిరి కోర్టుకు తీసుకువచ్చారు. విచారణలో భాగంగా అమరావతి ప్రాంత మహిళలను ఉద్దేశించి తాను చేసిన దారుణమైన వ్యాఖ్యలు అని, తాను చేసింది తప్పేనని జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఇక జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత అమరావతి అక్క చెల్లెమ్మలకు క్షమాపణ చెబుతూ ఓ వీడియోను కూడా విడుదల చేస్తాను అని చెప్పినట్లుగా సమాచారం. తనకు ఉన్న బలహీనతను సాక్షి మీడియా పావుగా వాడుకుంది అంటూ కృష్ణంరాజు ఆవేదనతో స్టేట్మెంట్ చేసినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.